Good morning, everyone. Today, our topic is Unit 3 Income from Salary Part 4. మరి ప్రీవియస్ క్లాస్లో మనం పర్క్విజిట్స్లో ఒక పార్ట్ దట్ మీన్స్ రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఎగ్జంప్షన్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకున్నాం. మరి ఈరోజు ప్రొవిజన్ ఆఫ్ కార్, ఇట్ ఈజ్ ఆల్సో పర్క్విజిట్, పరిలబ్ధి. మరి రీఇంబర్స్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, కారుకి సంబంధించి ఎక్స్పెన్సెస్ని కనుక తిరిగి పొందినట్లయితే ఎంతవరకు అవి ట్యాక్సబుల్ అవుతాయి, ఎంత అమౌంట్కి ఎగ్జెంప్షన్ ఉంటుంది అనేది చూద్దాం. ఇప్పుడు ముందు కార్ యూజ్డ్ బై ఎంప్లాయర్ ఆర్ ఎంప్లాయీ ఫర్ ఆఫీస్ పర్పస్ there is no tax. Car used by employer or employee for personal purpose, reimbursement of expenses are taxable. That means car ni employer gaani employee gaani ఆఫీస్ పర్పస్ కి యూజ్ చేసినట్లయితే అప్పుడు లభించే రీఇంబర్స్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ కి దేర్ ఈజ్ నో ట్యాక్స్, అంటే ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. ఎప్పుడు కార్ అఫీషియల్ పర్పస్కి ఎంప్లాయరు ఎంప్లాయీ యూజ్ చేసినప్పుడు. కానీ కార్ని ఎంప్లాయరు ఎంప్లాయీ వాళ్ళ యొక్క పర్సనల్ పర్పస్కి యూజ్ చేసుకుని అప్పుడు రీఇంబర్స్మెంట్ కనుక పొందినట్లయితే ఎక్స్పెన్సెస్ని, దే ఆర్ లైబుల్ టు పే ట్యాక్స్ ఆన్ రీఇంబర్స్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. అంటే వాళ్ళు అప్పుడు మాత్రము ఆ ఎక్స్పెన్సెస్కి ట్యాక్స్ పే చేయాలి. కాబట్టి ఒక్కటి గుర్తుంచుకోవాలి, కార్కి సంబంధించి వర్కింగ్ నోట్స్ చేసే ముందు కార్ యూజ్డ్ బై అఫీషియల్ పర్పస్ ఆర్ పర్సనల్ పర్పస్ అబ్జర్వ్ చేయాలి. ఏ పర్పస్కి యూజ్ చేశారు. అఫీషియల్ అయితే నో ట్యాక్స్, పర్సనల్ పర్పస్ అయితే దే ఆర్ లైబుల్ టు పే ట్యాక్స్. మరి కార్ ఎక్స్పెన్సెస్ కూడా ఎంప్లాయీ పే చేసినప్పుడు ఎంత ట్యాక్సబుల్ అవుతుంది, ఎంప్లాయర్ పే చేసి రీఇంబర్స్మెంట్ వస్తే ఎంత ట్యాక్సబుల్ అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, కార్ ఎక్స్పెన్సెస్ ఎంప్లాయీ పే చేసి రీఇంబర్స్మెంట్ తిరిగి ఆ ఎక్స్పెన్సెస్ని పొందినప్పుడు, పర్సనల్ యూజ్ అయినప్పుడు, ఇక్కడ కార్ని రెండు రకాలుగా డివిజన్ చేస్తామమ్మా. స్మాల్ కార్, బిగ్ కార్. స్మాల్ కార్ మీన్స్ లెస్ దాన్ 1.6 హార్స్ పవర్. బిగ్ కార్ అంటే మోర్ దాన్ 1.6 హార్స్ పవర్. కాబట్టి స్మాల్ కార్ అంటే ప్రాబ్లంలో లెస్ దాన్ 1.6 హార్స్ పవరు, పర్సనల్ యూజు అని ఇచ్చినప్పుడు, ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ పే చేశారు అని చెప్పినప్పుడు 600 పర్ మంత్ ట్యాక్సబుల్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ప్రాబ్లంలో లెస్ దాన్ 1.6 హార్స్ పవరు, కార్ యూజ్డ్ ఫర్ పర్సనల్ యూజు, ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై ఎంప్లాయీ అన్నప్పుడు పర్ మంత్ 600 ట్యాక్సబుల్ అవుతుంది. ఒకవేళ హార్స్ పవర్ మోర్ దాన్ 1.6 అన్నప్పుడు ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ని కనుక పే చేస్తే 900 పర్ మంత్ ట్యాక్సబుల్ అవుతుంది. మరి ఇదే ఒకవేళ ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై ఎంప్లాయర్, ఎంప్లాయరే ఎక్స్పెన్సెస్ పే చేస్తే, ఇక్కడ కూడా స్మాల్ కార్, బిగ్ కార్, యాక్చువల్గా అక్కడ 16 హార్స్ పవర్ అని పడింది, అది 1.6 అమ్మ. ఇక్కడ కూడా పర్సనల్ యూజ్ అని, ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై ఎంప్లాయర్ అని, లెస్ దాన్ 1.6 హార్స్ పవర్ అని అంటే కనుక 1800 పర్ మంత్ ట్యాక్సబుల్ అవుతుంది. ఒకవేళ బిగ్ కార్, దట్ మీన్స్ హార్స్ పవర్ మోర్ దాన్ 1.6 అని, పర్సనల్ యూజ్ అని, అదేవిధంగా ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై ఎంప్లాయర్ అని ప్రాబ్లంలో ఇస్తే 2400 పర్ మంత్ ట్యాక్సబుల్ అవుతుంది. కాబట్టి ప్రాబ్లంలో
కార్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది అది ఆఫీస్ పర్పసా పర్సనల్ పర్పసా. ఒకవేళ పర్సనల్ అన్నప్పుడు ఎక్స్పెన్సెస్ ఎంప్లాయీ పే చేశారా ఎంప్లాయర్ పే చేశారా. నెక్స్ట్ వన్, అది బిగ్ కారా స్మాల్ కారా. లెస్ దాన్ 1.6 హార్స్ పవర్ అయితే స్మాల్, మోర్ దాన్ 1.6 అయితే బిగ్ కార్ అవుతుంది. ఈ విధంగా ప్రొవిజన్ ఆఫ్ కార్కి సంబంధించి మనం వర్కింగ్ నోట్స్ చేసుకోవాల్సి ఉంటుందమ్మా ట్యాక్స్కి సంబంధించి. మరి నెక్స్ట్ వన్, ప్రాఫిట్స్ ఇన్ లియో ఆఫ్ శాలరీ సెక్షన్ 17(3). మీకు ఆల్రెడీ నేను స్టార్టింగ్ యూనిట్ 3 స్టార్ట్ చేసినప్పుడు శాలరీ కన్సిస్ట్ ఆఫ్ 4 థింగ్స్ అని చెప్పాను. బేసిక్, అలవెన్సెస్, పర్క్విజిట్స్, ప్రాఫిట్స్ ఇన్ లియో ఆఫ్ శాలరీ. మరి వీటిలో ఇప్పుడు మనం బేసిక్ అయిపోయింది, అలవెన్సెస్ కూడా చెప్పుకున్నాము, ఎంటర్టైన్మెంటు, హౌస్ రెంటు, చిల్డ్రన్ ఎడ్యుకేషను, హాస్టల్ అలవెన్స్ ఇవన్నీ చెప్పుకున్నాం. నెక్స్ట్ పర్క్విజిట్స్ అంటే రెంట్ ఫ్రీ అకామిడేషను, అదేవిధంగా ఇప్పుడు ప్రొవిజన్ ఫర్ కార్ చెప్పుకున్నాం. ఈ లాస్ట్ వన్ శాలరీలో ప్రాఫిట్స్ ఇన్ లియో ఆఫ్ శాలరీ. దట్ మీన్స్ ఎనీ కాంపెన్సేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రజెంట్ ఆర్ పాస్ట్ ఎంప్లాయర్ during relevant previous year on termination of service or on modification of terms service. That means compensation received from ఎవరి నుంచి ఎంప్లాయీ రిసీవ్ చేసుకుంటున్నాడంట ఫ్రమ్ ఎంప్లాయర్ డ్యూరింగ్ రిలవెంట్ ప్రీవియస్ ఇయర్స్ సర్వీస్. అంటే గతంలో ఎంప్లాయీ ఎంప్లాయర్కి చేసినటువంటి సేవల నిమిత్తం అతను పొందేటటువంటి ప్రతిఫలం. ఇంకొక మాటలో చెప్పాలి అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఈజ్ కాల్డ్ ప్రాఫిట్స్ ఇన్ లియో ఆఫ్ శాలరీ. అంటే ఒక ఎంప్లాయీ రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఏ బెనిఫిట్స్ని ఎంజాయ్ చేస్తాడో దట్ బెనిఫిట్స్ ఆర్ కాల్డ్ ప్రాఫిట్స్ ఇన్ లియో ఆఫ్ శాలరీ. మరి మన ఇంట్లో మనం పేరెంట్స్ దగ్గర చూస్తూ ఉంటాము, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరికన్నా రిటైర్మెంట్ అయినప్పుడు వాళ్ళకి ఎవ్రీ మంత్ పెన్షన్ వస్తుంది, రిటైర్ అయిన వెంటనే గ్రాట్యుటీ వస్తుంది, లీవ్ ఎన్కాష్మెంట్ వస్తుంది, ప్రావిడెంట్ ఫండ్ వస్తుంది. ఈ 4ని మనం ఏమంటాము అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటాం. మరి వీటిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దామమ్మా. పెన్షన్ అండ్ సెక్షన్ 10(10)(a). Pension means the periodical payment received by the employee from his employer. అంటే ఇక్కడ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నారు, ఎంప్లాయీ ఎంప్లాయర్ దగ్గర నుంచి పొందుతున్నాడు. పీరియాడికల్ పేమెంట్ మీన్స్ ఎవ్రీ మంత్ వస్తుంది అతనికి పెన్షన్. మన ఇంట్లో మనం అబ్జర్వ్ చేస్తున్నామా, గవర్నమెంట్ జాబ్స్లో ఎవరైనా రిటైర్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళకి ఎవ్రీ మంత్ పీరియాడికల్గా పెన్షన్ అనేది వస్తుంది. ఫర్ హిజ్ సర్వీసెస్ రెండర్డ్ ఇన్ ద పాస్ట్, గతంలో వాళ్ళు అందించిన సేవలకి వాళ్ళు ఇప్పుడు పొందేటటువంటి పేమెంట్. పెన్షన్ ఈజ్ ఫిక్స్డ్ ఆన్ ద లాస్ట్ బేసిక్ పే డ్రాన్ వైల్ ఇన్ ద సర్వీస్. మరి మేడం పెన్షన్ అంటే ఎంత ఇస్తారండి, అసలు ఎలా డిసైడ్ చేస్తాము అంటే కనుక ఆ ఎంప్లాయీ రిటైర్ అయిన రోజున ఎంత శాలరీ డ్రా చేశారో దాని ప్రకారం పెన్షన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఎంప్లాయీ స్టార్టింగ్లో అతనికి పర్ మంత్ 1000 శాలరీ, 1000 రూపాయలు నెలకి. కానీ ఇప్పుడు అతను రిటైర్ అయ్యే రోజున అతని జీతం వచ్చి నెలకి 50,000 అనుకోండి. అప్పుడు ఈ పెన్షన్ని డిసైడ్ చేయడానికి లాస్ట్ డ్రా, దట్ మీన్స్ పర్ మంత్ 50,000 డ్రా చేశాడు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని పెన్షన్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. మరి పెన్షను ట్యాక్సబులా కాదా అంటే మరి దానికి ప్రొసీజర్ ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయీకి ఫుల్ ఎగ్జెంప్షన్, అంటే వాళ్ళకు వచ్చే పెన్షన్కి వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. కానీ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చేసరికి ఇక్కడ 2 కేటగిరీలు ఉంటాయమ్మా. రిసీవ్డ్ గ్రాట్యుటీ, డస్ నాట్ రిసీవ్డ్ గ్రాట్యుటీ. గ్రాట్యుటీ కూడా ఒక రిటైర్మెంట్ బెనిఫిట్, ఇది కూడా ఒకే మొత్తంలో అమౌంట్ వస్తుంది. ఒకవేళ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీకి గ్రాట్యుటీ వస్తే
ఈ కింద 2 పాయింట్లు చూడాలి. వచ్చిన పెన్షన్లో టోటల్ పెన్షన్లో 1/3 యాక్చువల్ పెన్షన్, విచ్ ఎవర్ ఈజ్ లెస్, ఏది తక్కువగా ఉంటే అది ఎగ్జంప్షన్ కింద ఇవ్వడం జరుగుతుంది, అది ట్యాక్సబుల్ అవుతుంది. మరి నెక్స్ట్ డస్ నాట్ రిసీవ్డ్ గ్రాట్యుటీ అంటే ఇక్కడికి వచ్చేసరికి హాఫ్, టోటల్ పెన్షన్లో హాఫ్, యాక్చువల్ పెన్షన్ రిసీవ్డ్, ఈ రెండిట్లో ఏది తక్కువగా ఉంటే అది ఎగ్జంప్షన్ కింద ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెన్షన్, ట్యాక్సబుల్ పెన్షన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే వాళ్ళకి గ్రాట్యుటీ వచ్చిందా రాలేదా చూడాలి. వస్తే 1/3 యాక్చువల్, రెండిట్లో ఏది తక్కువగా ఉంటే అది ఎగ్జంప్షన్ ఇస్తారు. అదే రాకపోతే, గ్రాట్యుటీ కనుక రాకపోతే టోటల్ పెన్షన్లో హాఫ్, యాక్చువల్ రెండింటిని చెక్ చేసి ఏది తక్కువగా ఉంటే దాన్ని ఎగ్జంప్షన్ కింద ఇవ్వడం జరుగుతుందమ్మా. మరి నెక్స్ట్ బెనిఫిట్ గ్రాట్యుటీ. The amount of gratuity depends upon the last month basic pay drawn and length of the service. మరి గ్రాట్యుటీ ఆల్సో ఇది కూడా ఒక బెనిఫిట్ రిటైర్ అయినటువంటి ఎంప్లాయీకి. అది ఎలా ఇస్తారంట, గ్రాట్యుటీ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంట, డిపెండ్స్ అపాన్ లాస్ట్ మంత్, అంటే అతను రిటైర్ అయిన రోజున అతని యొక్క నెల జీతం ఎంత ఉందో దానిని, అండ్ లెంగ్త్ ఆఫ్ ద సర్వీస్, దట్ మీన్స్ ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉందో తీసుకుంటారు. గ్రాట్యుటీని క్యాలిక్యులేట్ చేయాలి అంటే 2 పాయింట్స్. ఒకటి, అతను రిటైర్ అయ్యే రోజున లాస్ట్ మంత్ బేసిక్ శాలరీ ఎంత డ్రా చేశారో అది, ప్లస్ లెంగ్త్ ఆఫ్ సర్వీస్ మీన్స్ అతని యొక్క టోటల్ సర్వీస్ ఎంత, ఎన్ని సంవత్సరాలు పనిచేశారు, ఈ 2 పాయింట్లను డిసైడ్ చేసుకుంటూ గ్రాట్యుటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. Present, the maximum amount of gratuity payable to AP state government employees rupees 8 lakhs and central government rupees 10 lakhs. యాక్చువల్గా ఇప్పుడు ఏం చేస్తున్నారంటేనమ్మా, ఈ లెంగ్త్ ఆఫ్ ద సర్వీసు, లాస్ట్ మంత్ శాలరీ అని 2 పాయింట్లు చెప్పాను కదా, ఇవి ఏమీ చూడట్లేదు. ఫిక్స్డ్ అమౌంట్ అంటే ఏపీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు, అంటే ఇది కనుక దాటినట్లయితే మోర్ దాన్ 8 lakhs ఉన్నా ఇవ్వరు గ్రాట్యుటీ అనేది క్యాలిక్యులేషన్ తర్వాత. ఏపీ స్టేట్ గవర్నమెంట్లో రిటైర్ అయినటువంటి ఎంప్లాయీకి 8 లక్షల గ్రాట్యుటీ వస్తుంది. అదే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయితే అతనికి 10 లక్షల రూపాయలు గ్రాట్యుటీ కింద రావడం జరుగుతుంది. అంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 8 లక్షలు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 10 లక్షలు రిటైర్ అయిన తర్వాత గ్రాట్యుటీ కింద ఇస్తారు. మరి ఈ వచ్చిన 8 లక్షలు కానివ్వండి, 10 లక్షలు కానివ్వండి, మరి ట్యాక్స్ పే చేయాలా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఫుల్లీ ఎగ్జెంప్టెడ్, వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. కానీ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చేసరికి యాక్చువల్ గ్రాట్యుటీ, స్టాట్యుటరీ లిమిట్ 10 lakhs, 15 days of salary into number of years working completed, whichever is less. ఒక చిన్న ఎగ్జాంపుల్ చేశాను చూడండి. నిత్య రిటైర్స్ ఆన్ సర్వీసెస్ ఆన్ 30th 11/2016. After putting 30 years and 8 months, she received 3,60,000 as gratuity under the Payment of Gratuity Act 1972. Her salary at the time of retirement 15,600 per month. Calculate taxable gratuity. మరి ఇందాక మీకు చెప్పాను 8 లక్షలు 10 లక్షలు అని. ఇక్కడ రెండో లైన్లో షీ రిసీవ్డ్ 3,60,000 గ్రాట్యుటీ అంటే 8 లక్షల కన్నా తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత వస్తే అంతే ఇస్తారు. 8 లక్షల కన్నా గ్రాట్యుటీ ఎక్కువ వచ్చినప్పుడు మాత్రం 8 లక్షలే ఇస్తారు. కాబట్టి ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారో చూద్దాం. ముందుగా యాక్చువల్గా తనకి ఎంత వచ్చింది రిటైర్ అయిన తర్వాత 3,60,000 గ్రాట్యుటీ మైనస్ ఎగ్జంప్షన్కి మీకు 3 రూల్స్ చెప్పాను ఇక్కడ. ఎందుకంటే ఎక్కడా కూడా నిత్య గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పలేదు కాబట్టి నిత్య నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ. మరి నాన్ గవర్నమెంట్లో మనం ఏంటి ప్రొసీజరు? యాక్చువల్ గ్రాట్యుటీ, స్టాట్యుటరీ లిమిట్ 10 lakhs, 15 days ఆఫ్ శాలరీ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ వర్కింగ్ కంప్లీటెడ్. మరి ఫస్ట్ యాక్చువల్ గ్రాట్యుటీ 3,60,000, స్టాట్యుటరీ లిమిట్ 10 lakhs,
అదేవిధంగా నెక్స్ట్ వన్ 15 days ఆఫ్ శాలరీ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ వర్కింగ్ కంప్లీటెడ్ అంటే 15 days ఆఫ్ శాలరీ అంటే పర్ మంత్ శాలరీ థర్డ్ లైన్లో చెప్పారు చూడండి. హర్ శాలరీ ఎట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ ఎంత అన్నారు? 15,600 ఇంటూ 15 daysకే తీసుకోవాలి కాబట్టి 15/26 మీన్స్ పర్ మంత్ అంటే 30 days వేయాలి. కానీ సండేస్ తీసేస్తే వర్కింగ్ డేస్ 26 వస్తాయమ్మా. కాబట్టి 15,600 ఇంటూ 15 రోజులు బై నెలకి 26 రోజులు ఇంటూ సర్వీస్ వర్కింగ్ కంప్లీటెడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ వర్కింగ్ కంప్లీటెడ్ అంటే ఎన్ని సంవత్సరాలు పనిచేసిందని ఫస్ట్ లైన్లో చెప్తున్నారు మనకి. 30 years and 8 months అంటే 30 సంవత్సరాల 8 నెలలు పనిచేసింది. మరి మోర్ దాన్ 6 months దాటితే రౌండ్ ఫిగర్ కింద 31 years వేసుకుంటాం. ఇప్పుడు 2,79,000 విచ్ ఎవర్ ఈజ్ లెస్ ఏది తక్కువగా ఉంటే అది ఎగ్జంప్షన్ ఇస్తాము. 2,79,000ని ఎగ్జంప్షన్ కింద తీసేస్తే తనకి వచ్చిన 3,60,000 గ్రాట్యుటీలో 81,000కి మాత్రమే ట్యాక్స్ పే చేస్తుంది నిత్య పే చేయాల్సినటువంటి ట్యాక్సబుల్ గ్రాట్యుటీ ఎంత అంటే 81,000. ఈ విధంగా టేబుల్ ప్రకారం గ్రాట్యుటీని క్యాలిక్యులేట్ చేయాలమ్మా. మరి నెక్స్ట్ వన్ లీవ్ ఎన్కాష్మెంట్. మరి లీవ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 types. ఎందుకంటే ప్రతి ఎంప్లాయీకి డిఫరెంట్ టైప్ ఆఫ్ లీవ్స్ అవైలబుల్గా ఉంటాయి. క్యాజువల్ లీవ్, ఎర్నడ్ లీవ్, హాఫ్ పే లీవ్, మెడికల్ లీవ్. మరి వీటిల్లో లీవ్ ఎన్కాష్మెంట్ అంటే మీనింగ్ అంటే ఏంటో ఫస్ట్ లైన్లో చూడండి. లీవ్ మీన్స్ పే వితౌట్ వర్క్. అంటే నేను సెలవు పెట్టాను అంటే అర్థం ఏంటి? వితౌట్ వర్క్ అంటే వర్క్ చేయకపోయినా నాకు లీవ్ వచ్చింది. అటువంటి లీవ్స్ ప్రతి ఎంప్లాయీకి సంవత్సరానికి కొన్ని ఉంటాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కాలేజీ ఉంది. మన కాలేజీలో 8 leaves క్యాజువల్ లీవ్స్ ఉంటాయి, ఎర్న్ లీవ్స్ ఉంటాయి. క్యాజువల్ లీవ్స్ మనకి క్యాష్ అవ్వవు కానమ్మా. ఈ ఎర్న్ లీవ్స్ని గనక మనం వాడుకోకపోతే ఫర్ సపోజ్ సంవత్సరానికి ఒక ఎంప్లాయీకి 6 ఎర్న్ లీవ్స్ ఉన్నాయి. అతను వాడుకోలా, ఒక్కరోజు కూడా సెలవు పెట్టలా, 6 leaves అలాగే ఉన్నాయనుకోండి అమ్మా. అలాగా అతను రిటైర్ అయ్యే వరకు ఎన్ని లీవ్స్ అయితే వాడుకోడో అన్ని లీవ్స్కి రిటైర్ అయ్యే రోజున ఉన్న శాలరీ ప్రకారం లెక్క కట్టి క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. దీనినే లీవ్ ఎన్కాష్మెంట్ అంటాం. అంటే లీవ్ను కూడా క్యాష్ చేసుకుంటున్నాం. అంటే మనం లీవ్ పెట్టుకోకుండా ఆ లీవ్స్ని కూడా అలాగే ఉంచుకుని వాటిని కూడా క్యాష్ చేసుకుంటాం. ఇట్ ఈస్ కాల్డ్ లీవ్ ఎన్కాష్మెంట్. మరి అలా లీవ్ ఎన్కాష్మెంట్ కింద వచ్చిన మనీ కూడా ట్యాక్సబులే. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ట్యాక్స్ కట్టక్కర్లేదు. కానీ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే యాక్చువల్గా వచ్చింది స్టాట్యుటరీ లిమిట్ 3 lakhs, 10 months యావరేజ్ శాలరీ, క్యాష్ ఈక్వల్ టు బి బ్యాలెన్స్ ఆఫ్ లీవ్ పీరియడ్. ఈ 4గింటిలో ఏది తక్కువగా ఉంటే అది ఎగ్జంప్షన్ కింద తీసుకుని రిమైనింగ్ అమౌంట్ ట్యాక్సబుల్ అవుతుంది. నెక్స్ట్ వన్ ప్రావిడెంట్ ఫండ్. మరి మనకి ప్రావిడెంట్ ఫండ్ 3 categories: స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్, రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్, అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్. స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్ ఫుల్లీ ఎగ్జెంప్టెడ్, అసలు నో ట్యాక్స్. రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్లో ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ అంటే ఒకవేళ ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ రిసీవ్ చేసుకుంటే ఎంప్లాయీ కాంట్రిబ్యూషను 12 శాలరీలో 12% వరకు ఎగ్జెంప్షను. మరి ఆ పిఎఫ్ మీద వచ్చే ఇంట్రెస్ట్లో కూడా 9.5 వరకు ఎగ్జెంప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంప్లాయీ ఇద్దరి కాంట్రిబ్యూషన్లో 12% ఆఫ్ శాలరీ, ఇంట్రెస్ట్లో 9.5 ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఎగ్జెంప్టెడ్. కానీ అన్రికగ్నైజ్డ్కి వచ్చేసరికి ఇది కూడా సేమే. కాకపోతే మీరు గమనించారో లేదు, ఇక్కడ బోత్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ అన్న రికగ్నైజ్డ్లో, అన్రికగ్నైజ్డ్లో ఓన్లీ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. కాబట్టి రికగ్నైజ్డ్ అయితే ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్,
అన్రికగ్నైజ్డ్ అయితే ఓన్లీ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ వరకు మాత్రమే ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రాబ్లము నేను దీని ముందు వీడియోలో చేశాను మీ అందరికీ. 15th వీడియో నెంబర్ 15. దానిలో ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించి ప్రాబ్లంలో ఒక పాయింట్ ఉంది, అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా నేను చూపించాను. యాక్చువల్గా 15th వీడియోకి ముందు ఈ వీడియో పెట్టాలి, బై మిస్టేక్ ఇది వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు పంపిస్తున్నాను. ఈ రూల్స్ అవి జాగ్రత్తగా నోట్ చేసుకున్నాక అప్పుడు 15th వీడియోలో నేను ఇచ్చిన 2 ప్రాబ్లమ్స్ని ఒక్కసారి మీరు కూడా వర్కౌట్ చేయండి అమ్మా. ఎప్పటికప్పుడు ప్రాబ్లమ్స్ని చేస్తేనే మీకు ప్రొసీజర్ ఎలా చెయ్యాలి అనేది అర్థమవుతుంది. దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రతి ప్రాబ్లమ్ని నోట్ చేసుకున్నాక ఓన్గా ప్రాక్టీస్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ. స్టే హోమ్, స్టే సేఫ్.